UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఎందుకంటే ఈ టాప్ 1 లో ఉన్నారు ఎవరనేది చూడడానికైనా రావాలి. ప్లీజ్. సూపర్. అండ్ మీ స్మైల్ ఇంత బాగా స్మైల్ చేస్తానంటే దీని వెనకున్న కష్టాలన్నీ ఒకసారి అయితే మేము చూసాం. అండ్ బిగ్ బాస్కి పంపించడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఫేమ్. తను యాక్చువల్లీ ఇప్పుడు కెరీర్ అంటే మనుషులు మర్చిపోతున్నారేమో అనిపించింది అనమాట నాకు. అంటే ముందు ఫేమ్ లేదనే? ఫేమ్ ఉంది, బట్ అది ఎన్ని రోజులు పనిచేస్తుంది? మీరు అలా స్క్రీన్లో కనిపించాలి కదా. ఆ ఫేమ్కి మళ్ళీ జస్ట్ రీకాల్ అనమాట అందరికీ, ఏ నేనికా ఉందిరా అని, ఇక్కడే ఉన్నా అని. దెన్ నెక్స్ట్ బిగ్ బాస్. ఇప్పుడు బిగ్ బాస్ ఎలా ఉంటుందంటే బిగ్ బాస్ సీజన్కి మధ్యన ఒక 9 months గ్యాప్ అనమాట. ఈ సీజన్లో ఉన్న వాళ్ళందరినీ 9 months గుర్తుపెట్టుకుంటారు. దెన్ నెక్స్ట్ సీజన్ వచ్చేటప్పుడు వాళ్ళకి కొంచెం ప్రయారిటీ తగ్గుతుంది. మరి దెన్ ఆ తర్వాత ఏమనుకుంటారు? మీ బ్రెయిన్ ఏం ఆలోచిస్తుంది అంటే ఇప్పుడు తన ఫేస్ ఎవరో ఒకరు చూస్తుంటారు కదా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రికగ్నిషన్ ఐడెంటిఫై అయితే గట్టిగా ఇచ్చేయాలని ఫిక్స్ అయ్యారు. అది ఇచ్చేసిన తర్వాత తన లక్ ఎలా ఫేవర్ అలా. సూపర్. అండ్ నేను ఇప్పుడే కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు చెప్తాను, మీకు నచ్చిన క్వాలిటీ. సో ఏదన్నా ఓపెన్గా చెప్పుకోవచ్చు. సో డైరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్. స్ట్రెంగ్త్. ఓకే. స్టామినా, పావు. ఓకే, సూపర్. అండ్ అభయ్ నవీన్. తను యాక్చువల్లీ నేను టాప్ 5లో ఉంటాను అనుకున్నాను. తన మెచ్యూరిటీ లెవెల్, తను ఆలోచించి రకము అంటే చాలా, అది ఏమయ్యిందో పాపము తన బ్యాడ్ లక్ అనుకోవచ్చు. అందరూ ఫిక్స్ అయ్యారు టాప్ 5 కంటెస్టెంట్. ఎందుకంటే అందరికి అన్న మంచి సజెషన్స్ ఇచ్చి మంచిగా చాలా మంచి అబ్బాయి. అది ఏమైందో మరి, ఎక్కడ రాంగ్. డిప్లొమాటిక్, వెరీ డిఫరెంట్. చాలా తను ఏం ఆలోచిస్తాడో, ఏ రోజుకి ఎలాగా ఉంటాడో, ఏ క్షణానికి ఎలా మారుతారో వాళ్ళ మట్టుకు బిగ్ బాస్ హౌస్ మేట్స్ మట్టుగా వారికి చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు అనమాట ఇప్పటి వరకు. సూపర్. సో తనలో మీకు ఒక క్వాలిటీ ఏదేమైనా ఇంటి పని మట్టుగా మంచిగా చేసుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఒక దగ్గర ఉండడు. నేను బోర్ అయిపోతాను, నాకు పని ఇచ్చేయండి. అది క్వాలిటీ చాలా బాగుంది. చాలా బాగుంది. రైట్. అండ్ పృథ్వీ. అగ్రెసివ్. నాకు కొంచెం తన మీద భయం వేస్తుంది అనమాట. ఎప్పుడు ఆలోచించకుండా పనిచేస్తాడో అనిపిస్తుంటుంది అంతే. సో అవతల వ్యక్తులు, సో ఆడపిల్లల చూడుకుని కొంచెం ఆబ్వియస్లీ చూసాం కదా వాళ్ళ ఫ్రెండ్స్ అని, యష్మి, ప్రేరణ చూసిందే చెప్తున్నా. అండ్ నబీర్. హీరో షేర్. వరంగల్ గా షేర్, హైదరాబాద్ లో ఉన్నాడు ఇప్పుడు. సో తను గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు? అబ్బాయి చాలా ప్లానింగ్ మీద వచ్చాడు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మెల్లమెల్లగా ఆరోపం బయటకు వస్తుంది అనమాట. 3rd 4th వీక్లో అంటే ఇక్కడికి వచ్చేసాడు. సో ఇంతకు ముందు ఏంటంటే ఏం అరిస్తే ఏమనుకుంటారు, బయటికి ఆ సౌండ్ ఎలా వినిపిస్తుందో అని ఒక భయం అవుతుంది. బట్ ఇప్పుడు ఓపెన్ గా కాన్ఫిడెన్స్ వచ్చింది అబ్బాయిలో, చాలా కాన్ఫిడెన్స్. అందులో టాస్క్ లో విన్ అవడం, ఆ టాస్క్. నేను పృథ్వీ కాదు, నబిల్ ఫ్యాన్. సూపర్. అంత తినేసి వెంటనే ఇమ్మీడియట్లీ వెళ్ళి ఆడడం అంటే లిమిటెడ్ రేషన్. మరి ఆ లిమిటెడ్ రేషన్లో పొట్ట డైజెషన్ కూడా అలాగనే ఉంటుంది కదా. అందులో సడన్ గా బిర్యానీ, ఒక ఇన్ని చికెన్ మెక్కలు తిని ఆ ప్రొసీజర్ అంటే అందరూ వెళ్ళి అక్కడ 3 hours వాడు. గ్రేట్. అండ్ శేఖర్ భాష. ఫనీ. నా ఫేవరెట్ పర్సన్ శేఖర్ భాష గారు. కామ్ గా ఒక్కొక్కటి ఇలాగా వచ్చి పెట్టేసి వెళ్ళిపోతారు అనమాట. నమ్ముకో బాబు, చాలా సైలెంట్ గా నవ్వుకోండి. నవ్వుకోండి చాలా. అంటే శేఖర్ భాష గానీ, లేకపోతే అభయ్ నవీన్ గానీ, బేబక్ గానీ, వీళ్ళు ఫస్ట్ లో వచ్చేస్తారు అనుకునే క్యాండిడేట్లు అనుకున్నారా? అభయ్ నవీన్ అసలు శేఖర్ భాష గారు నాకు ఎందుకు అనిపిస్తుంది వాళ్ళు తన సెల్ఫ్ గా వచ్చేసారేమో అని. ఎందుకంటే కొడుకు పుట్టాడు అవన్నీ దానివల్ల వచ్చేసారని అంటారు. బేబక్క కూడా కొన్ని రోజులు ఉంటే ఇంకా మంచి ఎంటర్టైన్ చేసిందేమో. మంచి తను స్టార్ట్ చేశారు, తను వచ్చేసారు. ఫస్ట్ డేనే ఫస్ట్ సెకండ్ డేనే నామినేషన్ అండ్ ఫస్ట్ కుక్కర్ కావాలంటారా బాబు ఈ సోనియా. అమ్మో, నేను అప్పుడే అనుకున్నా ఎందుకమ్మా ఎంత కుక్కర్, చిన్న మాట. ఓకే ఆకలి వేస్తుంది, ఓకే, బట్ ఇంటర్వ్యూ చేశా కిచెన్ లోకి వెళ్ళి అక్కడ కుక్కర్ మాట చూసాను నేను. కుక్కర్ అయితే వద్దు అన్నారు అనమాట. అది మీ ఛానల్ అని గమనించలేదు, బట్ నేను చూసా అది కుక్కర్ మాట ఎత్తొద్దు నువ్వు అని. చాలా 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 ఫనీ. అండ్ సోనియా.
ఓకే, తన గేమ్ తన ఆడుతుంది, అందరూ ఆడడానికే వెళ్ళారు అల్టిమేట్లీ కదా. తన గేమ్ తనకు వచ్చిన తన స్ట్రాటజీ ఆబ్వియస్లీ. తన గేమ్ మీకు ఎలా అనిపిస్తుంది? సమ్ టైమ్స్ తను రాంగ్ కాదు, మంచిగా డిసిజన్, అంటే ఎవరికైనా గైడెన్స్ అవన్నీ చెప్తుంది. అలా అని పూర్తిగా తను తప్పు అని కూడా చెప్పలేము మనం. ఇద్దరు వ్యక్తుల దగ్గర ఉండిపోవడం వల్ల తనకి ఆ మైనస్ వస్తుంది, వేరేగా వస్తుంది. బట్ తన గేమ్ అవ్వచ్చు, గేమ్ పరంగా అయితే తను చాలా మస్తుగా ఆడుతుంది. తను ఆడే ఒక్కొక్క వర్డ్ చాలా క్లారిటీగా వచ్చేది అనమాట. ఫస్ట్ వీక్ యష్మికి యాక్చువల్లీ ఆ యష్మికి ఎందుకు చీఫ్ చేశారు, నబీల్కి ఎందుకు చేయలేదని నాకు వచ్చింది అనమాట. నేను అనుకున్న పక్క నిఖిల్ ఏదో చెప్పుంటారు, ఎందుకంటే వాళ్ళు ఇద్దరు బడీస్గా వచ్చారు కదా, ఏదో చేస్తుంటాడు, దీనికి మనిపులేట్ చేస్తుంటారు, అందుకే నబీల్. లేకపోతే నబీల్ అన్నది నేనిక నబీల్ అని, కానీ ఎందుకో మరి మేబీ హౌస్ అంటే ఇంటి పనులు అవన్నీ మేనేజ్ చేయాలి అని యష్మికి తీసుకున్నారా. యష్మికి అమ్మ బాబాయ్ ఏంటి వాళ్ళిద్దరికి నామినేషన్లో పెట్టేసింది అమ్మాయి. ఇంకా ఫిక్స్, నేను ఎప్పుడు ఉంటాను అన్ని రోజులు మీ ఇద్దరికి అన్నారు. సో యశ్వి గేమ్ ఎలా అనిపిస్తుంది? యష్మి ఇప్పుడు పర్వాలేదు, ముందు 2 weeks అస్సలు నచ్చలేదు అమ్మాయి, బట్ ఇప్పుడు పర్వాలేదు. కొంచెం లాస్ట్ ఇయర్ కొంచెం శోభా టైప్ లో ఫస్ట్ వీక్ అలా అనిపించింది. అంటే యాక్చువల్లీ ఆ ఎగ్ గేమ్ లో నాకు చాలా నచ్చింది అనమాట. తనలో దమ్ము లేదు, అయినా తను వెళ్ళి ఫైట్ చేసింది, అది నాకు చాలా నచ్చింది అనమాట. అండ్ ప్రేరణ చబ్లీ బబ్లీ కాదు, చాలా మంచి క్యూట్, తన మాటలు అవన్నీ చాలా క్యూట్. తను చేసే చిన్న మిస్టేక్లు వాళ్ళు పెద్దగా చేసినప్పుడు నిన్న మణికంఠకు మీరు ఎందుకు తీశారు, చాలా బాగుంది. కరెక్ట్, అంటే అవును, మీరు వీక్ క్యాండిడేట్ మీరు తీసుకున్నారు, ఇక్కడేమో స్ట్రాంగ్ దాన్ని తీసేస్తున్నారు. ఆబ్వియస్లీ అల్టిమేట్లీ వాళ్ళు హౌస్ కోసం ఆడవలసింది, ఎందుకంటే వైల్డ్ కార్డ్స్ కి స్టాప్ చేస్తే వీళ్ళు సర్వైవ్ అవుతారు కదా మోర్ డేస్ అక్కడ. అండ్ మొన్న నామినేషన్ లో కూడా ఫస్ట్ వీక్ నేను నాకు చెత్త కోసం వేశారు, ఇప్పుడు నా చెత్త చాలా బాగుంది. టాస్క్లు కూడా ఒక మస్తుగా ఆడుతుంది, గట్టిగా ఇస్తున్నారు అనమాట. ఈసారి ఆడపిల్లలందరూ టాస్క్లో చాలా బాగా ఆడుతున్నారు. సీత అవని, విష్ణుప్రియ అవని, గట్టిగా ఆడితే ఆడపిల్లలోనే ఒకళ్ళు వచ్చే అవకాశం ఉందేమో, మేబీ చెప్పలేము. ఇప్పటి వరకు విన్ అయ్యారా సీజన్ 7 వరకు ఆడపిల్లలు? ఓటీటీ ఒక్కటి అయింది తప్ప మిగతాది ఏది లేదు. అంటే ఫస్ట్ ఉమెన్ అవ్వాలని అనుకుంటారు చాలా మంది. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి కదా, అప్పుడు ఈ హౌసే వేరేగా ఉంటది. అండ్ విష్ణుప్రియ చూసుకుంటే అంటే ఎంతో కొంత బాగా తెలిసిన జనాలకి ఇంకా విష్ణుప్రియ ఆటలోకి రాలేదనిపిస్తుంది నాకైతే. తన ఎంటర్టైన్మెంట్ మటుకు మస్తుగా చేస్తుంది, ఎంజాయ్ మూమెంట్ లో అదే ఆ జోన్ లో తను క్లియర్ గా చెప్తుంది కదా, ఇప్పుడు నేను ఇంకా అక్కడ వరకు రాలేదు అని వస్తుంది. తనమ్మో స్మార్ట్ తట్టుకోలేదు అంటారు ఇంకా. అంతే, కాకపోతే కొన్ని నోరు జారేస్తాను అనమాట అమ్మాయిలు. ఎందుకు తిట్టుకోవాలో అది నాకు అర్థం, నాకు అది నచ్చదు. అందులో పబ్లిక్ గా మీ మాటలు బయటకు వెళ్తున్నాయి, బయట మనుషులు చూస్తున్నారు, పబ్లిక్ చూస్తున్నారు, అది మీకే అన్ఫేర్ అన్నమాట. అబ్బాయిలకి అగ్రెసివ్ ఎంత నష్టం అనుకుంటామో అమ్మాయిలకి అదే మైనస్ అవుతుంది. బట్ నాగార్జున సార్ ఇస్తున్నారు వార్నింగ్స్. సూపర్. అండ్ కిరాక్ సీత చాలా టాలెంటెడ్ అమ్మాయి తను, యాక్చువల్లీ చాలా కామ్గా ఉంటుంది, టాప్ ఎప్పుడు మాట్లాడితే ఎక్కడ ఏం చేయాలో చేస్తుంది అనమాట. అండ్ ఫస్ట్ వీక్ చూడగానే నాగార్జున గారు కిరాక్ కనిపించడం ఆ వీక్ తర్వాత నుండి మస్తుగా ఆడింది, చాలా బాగా మారింది. అండ్ నిజంగా కిరాక్ ఎలా అనిపించింది. అండ్ వీళ్ళ బాండింగ్ కూడా బాగా కనెక్ట్ అయింది. నైని, విష్ణు, సీత, నేను అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్. నా కోసం ఇది అసలు తను ఫ్రెండ్షిప్ చేయదు, అది కూడా అంత బాగా వాళ్ళతో ఉంటుంది. అంటే ఫ్రెండ్స్ కొంచెం దూరం ఉంటారు, ఫ్రెండ్షిప్ బాగా కనెక్ట్ అయ్యారు, చాలా బాగా. అందరు ఇంటెన్షన్ ఒకటే, న్యాయం వైపు ఉండాలి, అక్కడ అన్యాయం జరుగుతుంది అనేటప్పుడు కొంచెం వాయిస్ చేస్తున్నారు అనమాట వాళ్ళు. సో అది కొంచెం అది కదా, వాళ్ళకి కాదు గ్రూప్ హౌస్ కదా, అందరిది హౌస్ అన్నమాట. అండ్ ఇప్పుడు ఫైనల్ గా మొత్తం హౌస్ మేట్ అందరిలో కూడా స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అంటే ఎవరు చెప్తారు? నిఖిల్. ఓకే, సో అమ్మాయిల్లో నైనిక నేను అనుకుంటున్నా, అంటే మైండ్ గేమ్స్ ఆడడం లేదు కాబట్టి. అంటే డల్ అయ్యిందనే మనం అది వేరే చూస్తే ఇంకా మరి ఎవరైనా చెప్పాల్సింది. సో అది మరికి వచ్చే రోజుల్లో అన్ని అందరి ఫేసెస్, రియల్ ఫేసెస్ బయటకు వస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు ఈ వీక్ లో వీకెస్ట్ కంటెస్టెంట్ ఏదైనా వెళ్ళిపోతారని ఎవరు ఉన్నారు?
నాకు ఎందుకు ఆదిత్య గారు అనిపిస్తుంది అనమాట. తను ఆడడం లేదు అన్నమాట, అందుకు ఒక దగ్గర కూర్చుంటున్నారు. మంచిది కూడా మంచిది పనికిరాదేమో అంటారు. అదే మాట్లాడాలి. కానీ ఈ వీక్ బెటర్ దెన్ 3 వీక్స్ అన్నమాట. తను టాస్క్లు ఆడారు, కొంచెం మాట్లాడుతున్నారు, సజెషన్స్ ఇస్తున్నారు. లాస్ట్ శివాజీ గారు ఎంత బాగా నేను అనుకున్నా వీళ్ళిద్దరు ఎవరో ఒకరు అలా ఉంటారు అని శివాజీ గారు, బట్ ఛాన్స్ దొరకలేదు. సో ఫైనల్గా ఇప్పుడు ఎలా అయినా ఒక 10 వీక్స్ అయితే ఉండిపోతారు. మీరు స్టేజ్ మీదకి వెళ్ళే రోజు వస్తుంది. సో మీరు ఒకవేళ స్టేజ్ మీదకి వెళ్తే నాగార్జున గారితో సో ఏం మాట్లాడాలనుకుంటాను? అమ్మో ఏమో మరి, బేబక్క సేమ్ మాటలు రావు తనతో మాట్లాడడం. ఎందుకంటే ఎన్నో సినిమాలు చూసాం, ఎంతో క్లోజ్ అతను అంటే అందరికి రెస్పెక్ట్. నాకు చిన్న క్రష్ కూడా అని నాగార్జున గారు అంటే చాలా. సో ఖచ్చితంగా అయితే స్టేజ్ మీద కలిసేస్తారు. అయితే చూద్దాం, అక్కడి వరకు వెళ్ళాలి. ఐ హోప్. అండ్ ఇన్ని సీజన్లో చూసుకుంటే ఫిమేల్ నుండి ఒక్కరు కూడా విన్ అవ్వలేదు. ఐ హోప్ ఈ సీజన్ విన్ అయ్యే అవకాశం ఉంటే బాగుందని. ఎందుకంటే ఫస్ట్ వీక్లోనే హౌస్మేట్ అయ్యారంటే చీఫ్ అవడం అంటే గ్రేటు. అండ్ అదే స్కోప్ మనకి మళ్ళీ చూపిస్తే అయ్యే అవకాశం ఉంది. సో కప్పుతో వస్తే హ్యాపీ, లేకపోతే మంచి మనసుతో మంచి అంటే ఏమంటారు జనాల హృదయాలు గెలుచుకొని వస్తే అది. ఎందుకంటే ఇప్పుడు వరకు 4 వీక్స్ లో ఎక్కడ మైనస్ లేదు, వేరే టాపిక్స్ ఎక్కడ రావట్లేదు. నైని ఇలా చేస్తుంది, అలా చేస్తుంది, ఇలా అమ్మాయి అలా అమ్మాయి ఒక నెగిటివ్ అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. సో అదే పాజిటివ్తో వచ్చేస్తే అదొక హ్యాపీనెస్. దాంతో పాటు కూడా మనకు కావాల్సింది కూడా పట్టుకుని డబల్ దుమ్ము లేపేద్దాం బయట. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం కలుద్దాం. సో విష్ ఆల్ ది బెస్ట్. అండ్ ఆడియన్స్కి ఏదైనా చెప్పాలనుకుంటే? నేను ఒకటే చెప్తున్నా, చిన్నదాయి, గట్టిదాయి, పొట్టిదాయి, మీదాయి, ఎవరైనా తను మీకోసమే ఆడుతుంది. సో ప్లీజ్ తనకి అంటే ఎప్పుడైనా నామినేషన్లో ఉంటే ప్లీజ్ కాపాడుకొని చూడండి. ముందుకు మీరే పంపగలరు, ప్రజలే పంపగలరు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ ఆల్ ది బెస్ట్. రైట్ గైస్, చూశారు కదా, ఇది ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బాయ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.